కుత్బుల్లాపూర్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చినాయి, మరి నువ్వెందుకు దాన్ని ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేస్తున్నావు? కోకాపేటలో 177 కోట్లు, రాయదుర్గంలో 177 కోట్లు, కోకాపేటలో 150 కోట్లు ఎకరం అంటున్నారు. మరి షాపూర్లో ₹1 ఎకరం ఎట్లుంటుంది? నువ్వు చెప్పు నాకు. తమ్ముడు నువ్వు చెప్పు. నీకు 4,000 రూపాయలు గజం ఇస్తే నువ్వు ఇక్కడ కొనుక్కోవా? ప్రభుత్వం నువ్వు కూడా కొనుక్కుంటావు కదా. నేను అనేది అదే, నీకు 4,000 రూపాయలు గజం నీకు ఇవ్వరంట, ఆయనకి ఇవ్వరంట. పారిశ్రమాలు నడిపే పారిశ్రామికవేత్తలకు మాత్రం 4,000 రూపాయలు గజం ఇస్తారండి. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడతానంటే, ఇల్లు కట్టుకుంటాను, నాకు సార్ ఇల్లు లేదంటే ఒక 50 గజాల స్థలం ఇవ్వమంటే ప్రభుత్వం స్థలం ఇస్తుందా? ఇయ్యదు. ఇంకా హైడ్రా వచ్చి కూలగొడుతుంది. మేము అనేది అది. పేదవాడినేమో గుడిసెలకు వెళ్ళి తీసి అవతల పాడేస్తున్నావు హైడ్రా పేరిట, పెద్దవాళ్ళకు మాత్రం 9,300 ఎకరాలు కట్టబెడుతున్నావు. ఇది ఎక్కడ నీతి? ఎవరి కోసం చేస్తున్నావు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం కాకపోతే మరి ఏంది? నీ తమ్ముళ్ళు, నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. 6 నెలలుగా నడుస్తుంది దందా. ఇలా పాలసీ బయటకు వచ్చింది, ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి, ఎట్లొచ్చింది? నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ, నిజాయితీ గల్లోడు, గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పిండు. తప్పే ఉందా అలా? అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నచ్చినది చెప్పు. అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు. అసెంబ్లీ పెట్టు, లేదా అఖిలపక్షం పెట్టు, మాట్లాడతాం మేము కూడా వచ్చి. మేము దోపిడీని బయట పెడితే నిన్ను దోపిడీని ఆపినందుకు నీకు బాధ అవుతున్నది. నేను స్పష్టంగా సూటిగా ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. మా కార్మిక సోదరులకు కూడా ప్రార్థన, దయచేసి దోపిడీని అడ్డుకునే క్రమంలో మీరు కూడా కలిసి రావాలా, మీ సంఘాలతో మాట్లాడండి, మేము పిలుస్తాం మళ్ళొకసారి. ఇది పోరాటం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది చేసేది. ప్రభుత్వం దిగొచ్చేదాకా, ప్రభుత్వం మెడలు వంచేదాకా కొట్లాడదాం. ఈ ప్రజల ఆస్తిని ప్రజలకు దక్కేదాకా కొట్లాడదామని మీకు కూడా పక్కదారి పట్టించడానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని గత 2 సంవత్సరాలుగా సమిట్లు, పెట్టుబడులు అన్నారు. నేను దాని మీద కూడా వివరంగా మాట్లాడతా ఇప్పుడు వద్దు, ఎందుకంటే వివరంగా మాట్లాడతా. ఇవాళ నేను కేవలం భూములు, ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీ, 5 లక్షల కోట్ల కుంభకోణం మీద మాట్లాడడానికి క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ, ధర నిర్ధారణ 2 జరగాలని ఇక్కడికి వచ్చిన. వాళ్ళతో కలుస్తాం. ఇంకోరోజు సమిట్లు, వీళ్ళు ఉద్యోగాల పేరిట ఆడుతున్న డ్రామాలు, ఇవన్నీ ఇంకోరోజు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం